అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బలభీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. శ్రీ బలభీమ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది పంచాంగంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంటుందనేది కూడా ఒకసారి మనం చూసినట్లయితే, తెలుగువారి కొత్తేడాది ఉగాది పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ పఠనాలతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి నెలకొంది. ఈ కొత్త ఏడాది ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటున్నది అందరూ ఆసక్తికరంగా తెలుసుకుంటున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, సిఎస్ శాంతికుమారిలతో పాటు తదితరులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని, వర్షాలు బాగా కురుస్తాయని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మిథున రాశి పునర్వాసు నక్షత్రంలో ఆవిర్భవించిందని, పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో పాలకులు పోటీపడి పాలన సాగిస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ ఏడాది ప్రజలు మెచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగిస్తారని కూడా చెప్పారు. ప్రజలకు నచ్చే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణలో వర్షాలకు ఏమాత్రం ఇబ్బంది లేదని, పంటలు అద్భుతంగా పండుతాయన్నారు. ఎర్ర రేగడి భూములు, ఎర్రటి ధాన్యాలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. తుఫాన్లు, భూకంపాలు అప్పుడప్పుడు పలకరించవచ్చని అన్నారు. శాంతి భద్రత విషయంలో నిరంతరం పోలీసులు జాగృతంగా ఉండి పనిచేస్తారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా చెప్పారు. ఈ ఏడాది ఆర్థిక భారం ఎక్కువగానే ఉంటుందని, ప్రజలకు డబ్బు బాగానే సిద్ధిస్తుందన్నారు. రాష్ట్రానికి ఆదాయం రావడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, పొరుగు రాష్ట్రాలతో నీటి విషయంలో సమస్యలు వస్తాయన్నారు. వాటిని సీఎం పరిష్కరిస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ఎక్కువ దృష్టి పెడుతుందని, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కానీ అనుకోని సమస్యల వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవచ్చునని చెప్పారు. పాలకులు ప్రజాధనాన్ని ప్రజల కోసమే ఖర్చు చేస్తారని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారని పంచాంగ శ్రావణంలో వెల్లడించారు. ఇది రేవంత్ రెడ్డి గురించి చెప్పిన జ్యోతిష్యులు. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేసి పంపించండి. అదేవిధంగా మీ యొక్క సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ధన్యవాదాలు.